కర్నూలు జిల్లా ప్యాపిలి వద్ద గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీలో భారీ పేలుడు సంభవించింది. అనంతపురం నుంచి వస్తున్న లారీలో ఏనుగుమర్రి వద్దకు వచ్చిన వెంటనే లారీలో పేలుడు జరగడంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను డోన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? లలిత, ఈరోజు ఉదయం 7:15 సమయంలో అనంతపురం వైపు నుంచి కర్నూలు వైపు వస్తున్న ఒక గ్యాస్ సిలిండర్ల లారీ డోను సమీపంలోని ఏనుగుమర్రి వద్ద ప్రమాదానికి గురయ్యి గ్యాస్ సిలిండర్ల పేలుడు ప్రారంభమైంది. దాదాపు 40 నిమిషాల పాటు విపరీతమైన శబ్దాలతో కూడిన సిలిండర్లు పేలిపోవడం, అదే విధంగా 450 సిలిండర్లు లారీలో ఉండడంతో ఈ ఒకదాని తర్వాత ఒకటి పేలుతూ 30 గంట సేపు ఈ పేలుళ్లు సంభవించాయి. గ్రామానికి సమీపంలో ఏనుగుమర్రి గ్రామానికి సమీపంలో ఏనుగుమర్రి గ్రామం నుంచి జాతీయ రహదారి ఊరి బయట నిర్మాణం చేయడంతో ఊరి బయట వెళ్తుంటుంది. అతి సమీపంలో ఈ ప్రమాదం సంభవించడంతో గ్రామంలో ఉండే వాళ్ళందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్లు ప్రతిసారి పేలుతున్న ప్రతిసారి శబ్దం రావడం, ఏమైపోతుందో, గ్రామంలో ఉన్న ఇల్లు ఎక్కడ ఇదైపోతాయో అన్న ఆందోళన గ్రామస్తులు నెలకొంది. అదేవిధంగా సిలిండర్లు పేలుతున్న సమయంలో పక్కనున్న సిలిండర్లన్నీ పూర్తిగా ఆ పక్కనే ఉన్న చేళ్లలో పూర్తిగా పొలాల్లో పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ ట్రాఫిక్ పూర్తిగా రాకపోకలు, జాతీయ రహదారిలో భారీగా రాకపోకలు చోటు చేసుకుంటాయి. కానీ ఈ పేలుడుతో రాకపోకలు స్తంభించిపోవడంతో సంఘటనా స్థలానికి పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేరుకుని ఆ వాహనాల రాకపోకలను పక్కకు మళ్లించారు. కానీ అటువైపు కూడా అధికంగా వాహనాలు రావడంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి దాదాపు ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పేలుళ్లు ఇప్పుడే కొద్దిసేపు క్రితమే పూర్తిగా ఆగిపోయాయి. లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. సిలిండర్లన్నీ ఈ పొలాల్లో పడిపోయినాయి. ఆ పొలాల్లో పడిపోయిన సిలిండర్లు పేలితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న ఆందోళనలో పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను కానీ, అదేవిధంగా గ్రామస్తులను పూర్తిగా చేసేందుకు, వాళ్ళ భయం పోగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వారికి జరిగిన పరిస్థితిని వివరిస్తున్నారు. ఈ జాతీయ రహదారి కావడం, రాకపోకలు భారీగా ఉండడంతోనూ ఆ పేలుడు జరిగిన ప్రాంతం నుంచి ట్రాఫిక్ పక్కకు మళ్లించినప్పటికీ అక్కడ కూడా జామ్ అయిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాదాపు ఒక 2 గంటలు పైబడి ఈ ట్రాఫిక్ క్లియర్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం పోలీసుల్లో వ్యక్తమవుతుంది. లలిత, అయితే నారాయణప్ప, అక్కడ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కదా, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? లారీని నడుపుతున్న డ్రైవరు, అదేవిధంగా అతనికి ఉన్న సహాయకుడు, ఒక క్లీనరు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే లారీలోంచి బయటకు దూకి పారిపోయి పక్కకు వచ్చారు. స్వల్ప గాయాలతో బయటపడినారు. వాళ్ళను డోను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదు, వాళ్ళ ప్రాణాపాయం ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి అధికారులు కొద్దిసేపు క్రితం ప్రకటించారు. కానీ ఆ పేలుడు జరుగుతున్న ప్రాంతానికి దాదాపు అటువైపు ఒక 1/2 కిలోమీటర్, ఇటువైపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే అందరూ ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. పేలుడు సమీప ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి ఉండడంతో ఏమి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కూడా ఇప్పటికీ వెలుగులోకి రాని పరిస్థితి ఉంది. లలిత, అయితే నారాయణప్ప, ప్రాథమికంగా అసలు మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటనే విషయాన్ని పోలీసులు ఏమన్నా నిర్ధారించగలిగారా? అసలు ప్రాథమిక సమాచారం ఏమన్నా అందుతుందా? లలిత, ఈ సంఘటన ఉదయం 7:15 చోటు చేసుకుంది. ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత పరిస్థితి వెలుగులోకి రావడం, ప్యాపిలికి సంబంధించిన పోలీసులు, అదేవిధంగా డోన్కు సంబంధించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఆ 40 నిమిషాల సేపు పేలుడు సంభవించడంతో ఆ సమీపంలోకి అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ లారీ పక్కనే జాతీయ రహదారికి సమీపంలో ఉన్న రైల్ కు ఢీకొనడం ద్వారా ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే గ్యాస్ సిలిండర్ లీక్ కావడం ద్వారా ప్రమాదం చోటు చేసుకుందా అన్న విషయానికి సంబంధించి ఏ విధమైన ఖచ్చితమైన సమాచారానికి నిర్ధారణ రాలేకపోతున్నారు. ఆ పూర్తి విచారణ చేసిన తర్వాతనే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పూర్తిగా ఈ గ్యాస్ లీక్ కావడం ద్వారానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అభిప్రాయం కూడా అధికారులు వ్యక్తమవుతుంది. లలిత, అయితే నారాయణప్ప, అది జరిగింది ఏనుగుమర్రి అనే ఒక ప్రాంతంలో అంటున్నారు కదా, చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయంటున్నారు. అయితే ఏ పంటకి ఏమన్నా నష్టం ఏమన్నా జరిగిందా?
దాని గురించి సమాచారం ఏమైనా ఉందా? అంటే ఏనుగుమర్రి గ్రామంలో లేదది. గతంలో 7 నంబర్ జాతీయ రహదారి 4 లైన్లకు విస్తరించిన సమయంలో ఈ 4 లైన్ల రహదారి నిర్మాణాలు చేపట్టేటప్పుడు సహజంగా గ్రామాలకు బయట ప్రాంతంలో రహదారి నిర్మాణాలు జరుగుతాయి. అదే తరహాలో ఈ ఏనుగుమర్రి సమీపంలో దాదాపు ఒక అర కిలోమీటర్ లోపు దూరంలో గ్రామానికి దూరంగా 4 లేన్ల రహదారి నిర్మించడంతో ఊరు బయటకు వెళ్ళింది. కరెక్ట్ గా ఖచ్చితంగా గ్రామం నుంచి రహదారి బయటకు వెళ్తున్న సమయంలోనే ఆ పేలుడు ప్రారంభమైంది, ప్రమాదం చోటు చేసుకుంది. అంటే గ్రామానికి పక్కలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఈ వర్షాధారంగా పంటలు సాగు చేసుకునేది కావడంతో ఇప్పుడు సీజన్ కాకపోవడం, అప్పటికే పంటలన్నింటినీ రైతులు తొలగించి ఉండడంతో పంట నష్టానికి సంబంధించి ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా పొలాల్లో కూడా రైతులు ఉన్న పరిస్థితులు లేకపోవడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మామూలు సమీపంలో గ్రామానికి సమీపంలో గ్రామ శివారుల్లో గడ్డివాములు ఏర్పాటు చేసుకుంటారు. ఆ గడ్డివాముల దగ్గరికి ఈ పేలుడు సిలిండర్లు పడి గడ్డివాములు కూడా దగ్ధమైన పరిస్థితి నెలకొని క్యాబిన్ లో లారీకి సంబంధించి క్యాబిన్ లో ఒక బ్యాటరీ ఏర్పాటు, ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వినియోగించే బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఆ బ్యాటరీ నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక విద్యుత్ బయటకు వెలువడి మంటలు వెలువడంతో ఈ పూర్తిగా దీన్ని ఏర్పాటయ్యి గ్యాస్ సిలిండర్లకు వ్యాపించడంతో దీని ప్రమాదం జరిగిందన్న ఒక ప్రాథమిక నిర్ధారణకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అధికారులు. దీన్ని గమనించి ఈ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయిన విషయము, మంటలు చెలరేగిన విషయం గమనించిన డ్రైవరు, క్లీనరు ప్రమాదానికి ముందే దూకేసి పారిపోయి వచ్చి సైడ్ పక్కన లారీ నిలిపేసి పారిపోవడంతో వాళ్ళు ప్రాణాపాయాల నుంచి బయటపడగలిగారు. కానీ ఆ ప్రాంతంలో కూడా ఎవరు లేకపోవడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. లలిత, ధన్యవాదాలు నారాయణప్ప సమాచారం అందించినందుకు. కనబడుతుంది, దూరం ఉన్నాము. పంపి చుట్టూగా పంపనా కానీ నాకు ఇటు చిన్న ఫోటోస్ పంపి సేవర్ పంపి మంటలు వేసిన ఫోటోస్ మంటలు వేసిన డ్రైవర్ ఏమన్నాడు మామ తెలుసా?